మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, 2025 డిసెంబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వాళ్ళు ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సంవత్సరం చివరికి వచ్చేసాం, డిసెంబర్ మాసంలో ఉన్నాం. కొత్త సంవత్సరానికి సంబంధించి కూడా ఎటువంటి ప్రణాళికలు చేసుకుంటే బాగుంటుందో కూడా మనకు తెలియజేయండి. ఈ 2025 సంవత్సరము డిసెంబర్ మాసము ధనుసు రాశి వాళ్ళకి ఎలా ముందో చెప్పుకునే ముందు మన వాళ్ళు ఇంగ్లీషు సంవత్సరానికి బాగా అలవాటు పడ్డారు కాబట్టి ఇదే నిజమైన సంవత్సరం అనుకుంటున్నారు. ఇది ఇంగ్లీష్ సంవత్సరము, తెలుగు సంవత్సరం కాదు. కానీ మన వాళ్ళకు అనుగుణంగా మనము చెప్తున్నాం కాబట్టి ఈ డిసెంబర్ మాసము ఎలా ఉందో చెప్పుకునే ముందు ధనుసు రాశి వారి యొక్క ప్రత్యేకతలు మనం ఈ మాసం కొన్ని విశేషాలు చెప్పుకుందాం. ధనస్సు అంటే తెలుస్తాను, ఒక ఆయుధము, ఒక విల్లు. ఒక గుర్రానికి, 4 కాళ్ళ గుర్రానికి ఇక్కడి నుంచి మనిషి శరీరం, 2 చేతులు, బాణం ఎత్తుకున్నటువంటి గుర్తు అంతరిక్షంలో మన వాళ్ళకు కనిపించింది. ఇదే గ్రీకులు కూడా అదే చెప్పారు. కొన్ని సినిమాలు, హాలీవుడ్ సినిమాల్లో కూడా అలాంటి గుర్రాలతో మనుషులు ఉన్నటువంటి వ్యక్తుల్ని, రూపాలను పెట్టి సినిమాలు తీశారు. చాలా వేగంగా పరిగెత్తుకొని పోయి చేతులతో బాణాలు వేసేది. అంటే విల్లు అంటే ధర్మానికి ప్రతీక. విల్లు అంటే ధర్మానికి ప్రతీక అంటే ధర్మాన్ని కాపాడడం కోసం శ్రీరాముడు, అర్జునుడు, పరశురాముడు, భీష్ముడు, గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా విల్లు చేత పట్టుకునే ప్రపంచాన్ని శాసించారు. ధర్మాన్ని ధర్మ సంరక్షణార్థం దాన్ని ఎత్తుకున్నారు. విల్లు అంటే ఒక టార్గెట్. ఈ టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేసే వాళ్ళంతా ఈ రాష్ట్రంలో ఉంటారు. గొప్ప సైంటిస్టులు అంతా టార్గెట్ ఓరియంటెడ్గా ఉంటారు. వాళ్ళు బ్రెయిన్లో ఉంటుంది వాళ్ళ విల్లు. కరెక్ట్ టార్గెట్ చూసి కొడతారు వాళ్ళు. మామూలు సాధారణ కొంతమంది యుద్ధంలో ఎంతోమంది విల్లు ఎత్తుకుంటారు. కానీ ప్రత్యేకంగా మనం కొంతమంది గురించి చెప్పుకున్నాం. రాముడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ, భీష్ముడు, ద్రోణాచార్యుడు, వీళ్ళంతా ఎత్తుకున్నాం. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి విల్లులు మంత్రోపదేశంతో శక్తివంతంగా ఉంటాయి. ప్రపంచాన్ని అంటే ఏ చెప్తారు ఏదన్నది డిసైడ్ ఫ్యాక్టర్లో ఉంటాయి అవి. అంత దైవశక్తి వాటిలో వాళ్ళు నిశ్చిత్తం చేస్తుంటారు. మామూలుగా ఎత్తుకునేది ఒక కట్టి ఉంచుకొని పోయడంతా అది విల్లు కాదు. వాళ్ళు ఇంక వాళ్ళ డ్యూటీ కాబట్టి అది సాధారణ ఇస్తారు. ధర్మ సంరక్షణ ఆదం విల్లు చేతబట్టిన వాళ్ళు అంటే ప్రాచీన కాలంలో ధర్మాన్ని ధర్మరాశి అనేది ఇప్పుడు మీకు చెప్పాలని అసలు ఉద్దేశం. ఈ రాశి ధర్మరాశి. ఇక్కడ గురువు ఉంటాడు. గురువుకి మూల త్రికోణము, దైవరాశి గురువుని, తండ్రిని సూచిస్తుంది. తండ్రి, గురువు, ధర్మము, ఆలయము, గురూపదేశం అన్నాం కాబట్టి దైవబలము, ఇవన్నీ కూడా ఈ రాశిలోనే ఉంటాయి. గురూపదేశం లేనిదే ఏం కాదు. గురువు లేని విద్య ఫలితం ఉండదు. అందుకే ఏకలవ్యుడు మహావిలుకాడు అయినా కానీ కొంతవరకు పరిచయమై మళ్ళీ కనుమరుగైపోయాడు చరిత్రలో. ఆయన పేరుతో కొన్ని రాష్ట్రాల్లో ఏకలవ్య బిరుదు అవార్డు ఇస్తున్నారు. కానీ విశేషమైనటువంటి స్థాయికి రాలేకపోయాడు. అంటే గురువు లేని విద్య అనేది చెప్పుకోవడం కోసం చెప్తున్నాం. ఆయన తక్కువ చేయడం కాదు, గొప్పవాడైన. కాబట్టి ఇక్కడ ఈ రాశి అగ్నితత్వ రాశి. ఇక్కడికి మళ్ళీ రవి వస్తున్నాడు. ఈ రాశిలోకి రవి వస్తున్నాడు. ఈ మీద ధనుర్మాసం, శూన్యమాసం కూడా అంటారు దీన్ని. ఇక్కడికే కుజుడు వస్తున్నాడు. ఈ రాశి ముందు వెనుక, అంటే ఈ రాశిలో వెనుక శుక్రుడు, బుధుడు, రవి, కుజుడు వీళ్ళు ప్రభావితం చేస్తున్నారు ఈ రాశిని. శుభ అశుభ మిశ్రమంగా ఉంది. గురువు ఇప్పుడే 29 డిగ్రీస్లోకి మిథునంలోకి వస్తున్నాడు. గురువు కంఫర్ట్గా లేడు. అంటే 29 డిగ్రీస్లో చివరిలో ఉన్నాడు. ఇప్పుడు వరగడ్డ అని ఉన్నాడు, బావికి వరగడ్డ అని ఉంటే అది కూడా భూమే. కానీ ఎటున్నాడు, అడ్డపడతాడు తెలియదు కదా, అలా ఉన్నాడు గురువు 29 డిగ్రీస్లో. కాబట్టి 4 అర్ధాష్టమ శని ఉంది. 3 రాహు బాగుంది. శుభ అశుభ మిశ్రమం. రాహు 3 బాగున్నాడు, 9 కేతు బాగున్నాడు. ఎందుకంటే కాలపురుషుడికి 9వ స్థానము ధనస్సు, దానికి 9వ స్థానంలో మళ్ళీ కేతువు మోక్షకారకుడు. ఇది ధర్మరాశి, దైవరాశి. కాబట్టి కేతువు కోణంలో ఉన్నాడు. వీళ్ళు తీర్థయాత్రలు చేస్తే ఈ టైంలో బాగుంటుంది. ఈ 9 దూర ప్రాంతాలను తెలియజేస్తుంది. 3 కిలోమీటర్లు చిన్న ప్రయాణాలు 3వ స్థానము, ఒక 10 కిలోమీటర్ల ప్రయాణాలు ఇవన్నీ కూడా 7వ స్థానము. దూర ప్రాంతాలు వెళ్ళాలంటే 9వ స్థానమే. కాబట్టి వీళ్ళు తీర్థయాత్రలు చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏదో ఒక ఆలయానికి వెళ్ళి రావడం చాలా మంచిది. అందున వచ్చే ధనుర్మాసం దేవతల మాసం.
ఆత్మల మాసం అంటే యమలోక ద్వారాలు తెరిచేస్తారని అందరూ కూడా లీవులు వన్ మంత్ లీవ్ యమలోకానికని ఆత్మలు యమకింకర్లు అందరూ కూడా భూలోక విహారానికి వస్తారని ఈ నెలలో దేవతలు సంతోషంగా ఉంటారని ఈ నెలలో చేసే పూజలు వేగంగా ఫలితం ఉంటుందని ఈ నెలలో పెద్దవాళ్ళు ఎక్కువగా మన ప్రాచీన పూర్వీకులకు కళ్ళలో కనిపిస్తారని ఈ నెలలో పీడకల్లో కనిపిస్తే పట్టింపు లేదని ఎందుకంటే యమకింకర్లు తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎవరికొకరికి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కళ్ళ రూపంలోకి వచ్చని ఇలా పలు రకాల విషయాలు ఉన్నాయి. ఎటొచ్చి దైవబలాన్ని ఎక్కువ సంపాదించుకునేటువంటి మాసం. తెల్లవారితో చలి ఎక్కువ, మధ్యాహ్నం ఎండ ఎక్కువ, మళ్ళీ సాయంత్రం చలి ఎక్కువ. ఇక్కడ వచ్చే సంక్రాంతి పండుగ కూడా ఈ మాసంలోనే వస్తుంది కాబట్టి చాలా విశేషమైనటువంటి ప్రభావాలు మహిమాన్వితమైన మాసంగా చెప్పొచ్చు ఇది. ఈ మాసం వీళ్ళకి శుభాశుభ మిశ్రంగా గోచారం ఉంది, వ్యక్తిగత జాతకం కాదు, 50-50గా ఉంది. పాజిటివ్ తీసుకుందాం ముందు ఎటువంటి ఫలితాలు ఉంటాయి పాజిటివ్? లగ్నంలోకి అంటే రాశిలోకి రవి వచ్చాడు, ధీమా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. నేను చేయలేకపోయినా నేను చేస్తానంటారు. ఎందుకు రవిగ్రహం రాశిలో కూర్చొని అలా ఉంటారంటే రవిగ్రహం గ్రహ రాజు. రాజు ఎప్పుడు చేతులు కట్టుకుని నాకేం చెప్పను, ఏమీ తెలియకపోయినా భీకరంగానే గంభీరంగానే కూర్చుంటాడు. నాకు అన్నీ తెలుసు, నా కాడికే అన్నీ రావాలి అనుకునేవాడు రాజు. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎత్తుకోండి, వాళ్ళ హుందాతనాన్ని వదులుతారా? అదంతా ఏం లేదు, ఎవరది ఆర్డర్స్ పాస్ చేస్తుంటారు. అలాగే ఉంటారు ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు. 3వ ఇంట్లో రాహు, అది బాగుంది. 3వ ఇంట్లో రాహు కమ్యూనికేషన్స్ బాగుంటాయి, వీళ్ళకు బ్రెయిన్ బాగా మంచి నిర్ణయాలు చేస్తారు. రాహుకు మించినటువంటి షార్ట్ కట్ మెథడ్స్ ఎవరికి తెలియవు కాబట్టి ఫాస్ట్గా స్పీడ్గా ఉన్న ఇంటెలిజెన్స్ బాగుంటుంది వీళ్ళకు. తీర్థయాత్రలు అంటే వీళ్ళు దగ్గరలో ఆలయాలు కూడా ఎక్కువ వెళ్ళి రావచ్చు. ఎక్కడో కాశీకు అయోధ్య మనం పొమ్మని చెప్పడం లేదు. కేతు ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలతో కేతు యాక్టివేట్ అయిపోతాడు. 9వ స్థానం భాగ్యము, అంటే భాగ్యాధిపతి మన లగ్నంలో ఉన్నాడు, రాశిలో ఉన్నాడు. ఈ కనెక్టివిటీ కాబట్టి శుక్రుడు వీళ్ళకు కరెక్ట్గా లేడు. కరెక్ట్గా లేకపోవడమే కరెక్ట్ వీళ్ళకు, ఎందుకంటే 6వ ఇంటి వాడు పాపగ్రహం. ఈ రాశికి పాపగ్రహం కంఫర్ట్గా లేకపోవడం మంచిదే. ఇది ఈ వివరణ మనం ఇవ్వాలి. అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఏమైనా జరుగుతాయి అంటారా? అంటే వీళ్ళు కూడా ఊహించనివి, అవునా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనే సంఘటనలు ఏమన్నా? అట్లాంటివి ఏం జరగవండి. అష్టమ స్థానమే దానికంత కారణం. అష్టమ స్థానం అంటే వీళ్ళకు కర్కాటకం అవుతుంది. అట్లాంటిది ఏం జరగవు. వీళ్ళకి ధీమా ఎక్కువ ఉంటుందని చెప్పాము. ఒకవేళ జరిగితే వీళ్ళు లెక్క చేయరు. ఏం చెప్పాను ఇప్పుడు? ప్రభుత్వము, రవి అంటే ప్రభుత్వము, ధనుసు రాశి అంటే ప్రభుత్వం, ధర్మరాశి అని చెప్పాను కదా. ప్రభుత్వాన్ని సమాజాన్ని ఉద్ధరించడం కోసం వీళ్ళెత్తుకున్నారని చెప్పాను కదా. కాబట్టి ఇది ప్రభుత్వ రాశి ఇది. కాబట్టి ఈ రాశిలోకి ఇప్పుడు రవి వచ్చాడు కాబట్టి వీళ్ళకి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నా, ప్రభుత్వంతో ఏదైనా బిల్స్ ఉన్నా, ప్రభుత్వంతో ఏదైనా కాంట్రాక్టులు కావాలనుకున్నా, ట్రాన్స్ఫర్లు కావాలనుకున్నా అవుతాయి. ప్రభుత్వ సంబంధమైన పనులు అయిపోతాయి, దైవ సంబంధమైన పనులు అయిపోతాయి. గవర్నమెంట్ జాబ్కి ట్రై చేసిన అంటే జాబ్ ట్రై చేస్తే వీళ్ళకు గవర్నమెంట్ కూడా కన్వెంట్ కావాలి కదా, ఈ టైంలో అనౌన్స్ చేయాలి కదా, అనౌన్స్ వాళ్ళు చేయాలి. అట్లాంటివి ఏంటంటే వీళ్ళకు సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఇట్లాంటివన్నీ బాగా పాజిటివ్. జన్మంలోకి రవి వచ్చినప్పుడు వేడి ఉష్ణగ్రహం కాబట్టి దేహానికి జ్వరం రావడము, ముక్కులు ఎండిపోయేసి అది జలుబు లేక వచ్చే ట్యాబ్లెట్స్ వైద్యం వాడడం. అంటే ఆయన వచ్చినప్పుడు ఎక్కువ ఇది అగ్నితో రాసి దాంట్లో ఇంకా ఎక్కువ వేడి పెరిగిపోతుంది. ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. కంఫర్ట్స్ బాగుంటాయి అంటారు. అంటే విలాసంగా బతకాలి, బాగా ఖర్చు పెట్టాలి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, ఆలోచనలు వస్తుంటాయి. ఖచ్చితంగా వస్తాయి, ఎందుకంటే రాశిలోకి రవి వస్తున్నాడు కాబట్టి ఆయన అన్ని డమ్మము, దర్పము, అధికారము, పొగడ్తలు, చుట్టూ 10 మంది ఉండాలని కోరుకున్నటువంటి గ్రహం. చుట్టూ 10 గ్రహాలు తిరుగుతాయి కదా ఆయన చుట్టూ, భూమితో కలుపుకుంటే 10 గ్రహాలు తిరుగుతాయి. తన చుట్టూ అందరూ ఉండాలని, అందరూ నేను ఒకడే కింగ్ అని, ఇట్లాంటివన్నీ ఇప్పుడు వస్తాయి వీళ్ళకు. ఆ గ్రహం వచ్చింది కాబట్టి ఆ గ్రహం యొక్క ప్రభావంతో వీళ్ళకి అటువంటి ఆలోచనలు వస్తాయి. జనరల్గా కూడా వీళ్ళు హుందాతనం ఉన్న వాళ్ళే. ఎందుకంటే ధర్మరాశి దైవరాశి అన్నప్పుడు చీప్గా ఆలోచించరు. ఇది ధనుసు రాశి వాళ్ళు ఎప్పుడు చీప్గా ఆలోచించరు. నేను చెప్పిన వాళ్ళని చీప్గా ఆలోచించే వాళ్ళ కర్ణుడు, భీష్ముడు, రాముడు, అర్జునుడు లైఫ్ టైం వాళ్ళు జయాపజయాలన్నింటినీ కూడా ఎప్పుడు పౌరుషంగానే ఎదుర్కొన్నారు. అర్జునుడు అంటే బాణమే గుర్తొస్తుంది, ఇంకేదో కట్టుపుల గుర్తురాదు. కర్ణుడు అంటే ఆయన చేతిలో ఒక విల్లు ఉంటుంది. వీరాది వీరులు ఎత్తినటువంటి పుట్టినటువంటి ఈ రాశిని యొక్క ప్రభావంతో బతికినటువంటి రాశిది ధనుసు రాశి, దైవరాశి, ధర్మరాశి. ఇది దారి చూపేటువంటిది కాబట్టి 10 మందిని కాపాడేటువంటిది. చేతులు ఆయుధం ఉంటే భయపడతారు అవతలలో.
ఇక కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? కుటుంబ పరంగా తీసుకుంటే 50-50 అని చెప్పొచ్చు. కుటుంబాధిపతి శని 4వ ఇంట్లో ఉన్నాడు, గృహస్థానంలో ఉన్నాడు. శని ఈ రాశికి మంచివాడు కాదు. 50-50. ఆ గృహస్థానంలో ఉండడం వల్ల కాస్త గృహనలత, స్వగ్రామంలో వీళ్ళకి అనుకున్నంత కంఫర్ట్ ఉండదు. అంటే 4వ ఇల్లు అంటే సొంత గ్రామము, జన్మించిన స్థానము, మనం వేసుకునే బట్టలు, వాహనాలు, గృహము, ఆస్తులు, మన దేహము, ఇవన్నీ వస్తాయి. మాతృస్థానం, మనకు తల్లి వల్ల కదా దేహం వచ్చింది. ఆ స్థానంలో శని భగవానులు ఉన్నారు, న్యూట్రల్గా ఉంటుంది. ఇంకా రాహు బాగా యోగిస్తాడు. రాహు వీళ్ళకు ఇంకా రాబోయేటువంటి సంవత్సరంన్నర వరకు విపరీతంగా యోగిస్తాడు. ఏదైనా జరుగుతుందంటే ఇప్పుడు రాహు వల్లే. సాధారణంగా ఇంత మంచి ఫలితాలు ఉన్నప్పుడు ఈ శత్రువులు ఎక్కువైపోవడము, నరఘోష, నరదిష్టి ఇలాంటి ప్రభావాలు సాధారణంగా ఉంటాయి. ఇది ఈ నెల రాశి ఫలితాలతో సంబంధం లేకుండా వీళ్ళకి ఉంటుందండి. ఎందుకంటే ధనస్సు రాశి అంటే బాణము, అది శత్రువు కోసమే చేతిలో ఎత్తుకునేటువంటిది. బాణం చేతులు ఉన్నప్పుడు ఖచ్చితంగా శత్రువులు ఉండనే ఉంటారు. ఎత్తుకోకపోతేనే వీళ్ళకి సమస్య. అది చేతిలో ఉండాలి. ఇప్పుడు అంటే ఒక ఆయుధం లాంటి ఆలోచన ఉండాలి వీళ్ళకి. ఎప్పుడు ఆయుధం లాంటి పరిహారం కూడా ఏదైనా ఉంటే తెలియచేసిన తర్వాత ఆయుధం లాంటి పరిహారం తీసుకుంటే వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకు ఇది ధర్మరాశి దైవరాశి అన్నాం కాబట్టి దైవ మార్గాన్ని అనుసరించడం కరెక్టు. ఇక్కడ రవి గ్రహం మరింత ఉధృతంగా ఉంటుంది కాబట్టి సూర్య నమస్కారాలు ఖచ్చితంగా చేయాలి. వీళ్ళకి పితృదోషం ఖచ్చితంగా ఉంటుంది. పితృదోషం వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ధనుసు రాశిలో పుడితే ఇంక పితృదోషము అంటే పూర్వీకుల యొక్క అనుగ్రహము తక్కువ ఉందని అర్థం. దానికి నివారణ ఏంటంటారు? నివారణ అంటే పితృ నక్షత్రము, మకా నక్షత్రము, పితృతిథి, అమావాస్య, ఈ 2 తిథుల్లో అమావాస్య, నక్షత్రాల్లో మకా నక్షత్రం, ఈ 2 రోజుల్లో ఏదైనా అన్నదానం చేయాలి. పితృదేవతల యొక్క సంతృప్తి అర్థం చేయాలి. ఇంకోటి ఏమంటే ఈ రాశి సమస్త సృష్టికి మూలం. సమస్త సృష్టికి మూలం అంటే తండ్రి అని చెప్పాను. తండ్రి ద్వారానే కదా మనకు జన్మ వచ్చేది. ఆ తండ్రి యొక్క రాశిదే, అందుకే మూలం. అందుకే మూలా నక్షత్రం ఈ రాశిలో ఉంది. మూలా నక్షత్రం ఉన్న రాశి ఇది. మూల అంటే మదర్ డాక్యుమెంట్స్ తండ్రి అనేటువంటి రాశిలో ఉన్నాయి. తల్లి తండ్రి యొక్క ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టే తండ్రి యొక్క వీర్యశక్తిని తల్లికి ప్రసాదిస్తాడు. కాబట్టి మాతృస్థానమైనటువంటి కర్కాటకం తల్లి స్థానము, ఈ రాశికి అధిపతి గురువు మాతృస్థానమైనటువంటి కర్కాటకంలో ఉచ్చ స్థితి పొందుతాడు. ఈ రాశికి అధిపతి గురువే కదా. ఈయన మాతృస్థానం ఏది? కాలపురుషుడికి కర్కాటకం 4వ ఇల్లు. అక్కడే పోయి ఎందుకు వచ్చేసి పొందుతాడు? తల్లి తండ్రి ఒకటి వర్షం ఉంటేనే కదా. తల్లి తండ్రి లేకపోతే మనం పుడతామా? అందుకే మూలా నక్షత్రం ఎక్కడుంది, మూలం ఎక్కడుంది? తండ్రి దగ్గర ఉంది. ఈయన ఎక్కడ? తల్లి దగ్గర వచ్చేసి పొందుతాడు. తల్లి ఎక్కడుంది? కర్కాటకంలో ఉంది. అందుకే గురుచంద్రులు కలిస్తే గజకేశ్వర యోగం అని, శివరాజ యోగం అని రకరకాలు చెప్తారు. కాబట్టి విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి రాశిది. కాబట్టి మూలా నక్షత్రం అనేది మదర్ డాక్యుమెంట్స్, మూలపత్రాలు, మదర్ డాక్యుమెంట్స్. వాళ్ళని మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి చాలా శక్తివంతమైన రాశి. కాబట్టి పితృదోషం ఉంటుంది. రవి ఇక్కడ ఈ రాశికి మళ్ళీ 9 పితృస్థానాధిపతి రవి అయ్యాడు. కాబట్టి తీర్థయాత్ర చేయాలి, లేదా ఏదైనా ఆలయాలకు వెళ్ళి రావాలి. మూలా నక్షత్రం ఎక్కడ ఉందంటే ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ పుట్టాడు. మూలా నక్షత్రం పుట్టాడు ఆంజనేయ స్వామి. జామ పండ్లు మూలా నక్షత్రం అంటే జామ పండ్లు ఎక్కువ ఆంజనేయ స్వామి నైవేద్యం పెట్టి ఆరాధించవచ్చు. ఎవరు? అనురాధ నక్షత్రం వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు సంపత్తర కాబట్టి, పూర్వాషాఢ వాళ్ళు పరమితర కాబట్టి ఇట్లా చాలా ఉంది నక్షత్ర విజ్ఞానము. ఇప్పుడు మనం చెప్తే అసలు ఒక రాశి గురించి చెప్తే ఒక నెల నేను చెప్పగలను, కానీ మనం మాస ఫలితాలు చెప్తున్నాం. మన రాశి వాళ్ళు మనం నక్షత్రాల గురించి స్పెసిఫిక్గా చేస్తున్నాము. దానికి కూడా ఇవంతా ఇద్దామండి. మనము జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి అపారమైనటువంటి రహస్యాలను కూడా మనము మన వాళ్ళకు, మన వీక్షకులు ఖచ్చితంగా ఇస్తాం. దానికి మనం కంకణం కట్టుకున్నాము. ఎటువంటి ఉంది ఈ ప్రతి ఒక్క రాశి ఎంత గొప్పదో చూడండి, ఒక్కొక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను ఈ రాశి గొప్పది అంటున్నాను, ఇంకా మిగిలిన రాశులు పనికిరాను అంటే వాటి గొప్పతనం మనం చెప్పేటప్పుడు అర్థమవుతుంది, నిర్ధారించుకుంటారు వాళ్ళకి, అప్పుడే అర్థమైపోతుంది. ఇది చాలా అవసరం. ఈరోజు అన్ని తెరిచిన పుస్తకంలాగా ఉండాలి. దీన్ని మరుగున పెట్టుకొని మాకే తెలుసు, మేమే చెప్తాము, మేము చెప్పిందే మీరు అనాలి కాదు. ప్రేక్షకులకు కూడా వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంది, విజ్ఞానం వచ్చేసింది. చూసుకుంటే కంపేర్ ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ వాళ్ళు తెలుసుకోవాలి. అది మన ఉద్దేశం. కాబట్టి ధనుసు రాశి అనేది చాలా చాలా గొప్ప రాశి. ప్రజెంట్ వీళ్ళకి ఎటువంటి పరిహారాలు బాగా కలిసి వస్తాయి అంటారు ఉన్న రాశి బట్టి? పరిహారం అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, దైవరాశికి దైవబలం పెంచుకోవాలి కదా. మరి ఇప్పుడు దైవం ఇప్పుడు దేనికి అది ఏ గూటి పక్షులు ఆ గూటికి అంటారు కదా. కాకులు పోయి కొంగల దగ్గర పోయినట్టు ఏమవుతుంది? గొడవలు వస్తాయి.
కోతులు కుక్కలు తెలిసి కరిచేస్తాయి, కోతులుగానే ఉండాలి. ఇప్పుడు వీళ్ళు దైవరాశి కాబట్టి దైవానికి దగ్గర ఉండాలి. అందుకే దేవ గురువు ఈ రాశికి అధిపతి, దేవతలకంతా గురువు. ఎవరైనా దేవతలందరూ గురువు అంటారండి. ఆ రాశి ఇక్కడ ఉంది. పితృరాశి కాబట్టి ఇప్పుడు తండ్రికి ఏదన్నా ఓ మంచి డ్రెస్సో ఓ మంచి స్వీట్ నోట్లో పెట్టి ఒక జత కాళ్ళు చెప్పులకేసి ఆశీర్వాదం తీసుకోవచ్చు. తండ్రి ఆ రాశి మనకు జన్మించిన తండ్రే. మనం మంచివాడమా చెడ్డవాడమా సమాజాన్ని చూస్తున్నాం, 2 కళ్ళతో చూసి ఎన్నో రంగులు రుచులు వాసనలు చూస్తూ అనుభవిస్తున్నాం. అది ప్రసాదించింది ఎవరు? తండ్రి. ఆ తండ్రిని ఈరోజు ఓ మంచి బట్టలు తీసేస్తారా, ఒక సర్ప్రైజ్ ఇవ్వండి, ఓ స్వీట్ నోట్లో తినిపించండి, ఓ జత చెప్పులు తీసివ్వండి, మెత్తగా ఆశీర్వదించమని చెప్పండి, ఎట్టుంటుంది? తిరుగులేని ఆశీర్వాదం వస్తుంది. అంటే ఈ రాశి యొక్క ఇదేది, వీటికి దగ్గర ఉండండి అని ఈ రాశి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. 9 కేతు ఉన్నాడు. కేతువు అందరూ నేను చెప్తూ ఉంటాను, ఈయన తడబాట్లు ఆటంకాలు అది ఇది అంటూ ఉంటాను. టెంపుల్కి వెళ్ళు, కేతు ఎత్తి మిమ్మల్ని సంకలో పెట్టుకుంటాడు ఈ రాశి వాళ్ళను. ఆయన మోక్షకారకుడు. మోక్షం ఎప్పుడు వస్తుంది? దైవం దగ్గర పోతే వస్తుంది. ఏ గ్రహానికి తగిన పని ఆ గ్రహానికి ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటే కష్టం కూడా మనకు జబర్దస్త్ కామెడీ లాగా ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోవడమే ఉండేది లాజిక్ అంతా. అరే ఇది పోతే మళ్ళీ రాదు, ఉన్నప్పుడు అనిపిద్దాము అని దాన్ని ఎంజాయ్ చేయొచ్చు, ఐస్ క్రీమ్ తిన్నట్టు. కానీ లాజిక్ తెలియకపోతే మాత్రం సుఖం కూడా విషయంలాగా ఉంటుంది. అది మనం చెప్పిస్తున్నాం. కాబట్టి కేతు 9 ఉన్నాడు, దైవబలం దైవస్థానం ఉన్నాడు, జన్మలోకి వస్తున్నాడు. కుజుడు కూడా లగ్నంలో జన్మలోకి వస్తున్నాడు. ధైర్యం ఎక్కువ, తొందరపాటు నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు, భయపడరు. ఈ సమయంలో కుజుడు ధైర్య వీర్య విజయస్థానానికి కారకుడు అవుతాడు. రక్తానికి అధిపతి ఆయనే. పౌరుషం రక్తం రావడం అంటారు, అది లగ్నంలోకి వస్తున్నాడు ఆయన. కోపం ఎక్కువ వచ్చి కూడా గొడవలు ఏదైనా అవకాశం ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అది జాగ్రత్తలు కూడా చెప్పించాలి, ట్రాఫిక్ పోలీస్ లాగా. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు కొంతమంది చూస్తూ ఉంటారు, గురువుగారు మా గురించి ఇంత గొప్పగా చెప్తుంటే చాలా బాగుంది, కడుపు నిండిపోయింది అనిపిస్తుంది అంటూ ఉంటారు. కానీ మా జీవితంలో ఇలా జరగట్లేదు అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళ వ్యక్తిగత జాతకంలో వాళ్ళు పుట్టినప్పుడు తిథి వార యోగ కరణాలు, నేను ఎన్నో టైటిల్స్ చెప్తున్నా, నిర్జీవ నక్షత్రం, తిథి శూన్యాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటిలో ఉండే హెచ్చు తగ్గుల వల్ల వాళ్ళకి అలా ఉంటాయి. ఇప్పుడు వస్తున్న గోచారాన్ని తీసుకొని మనం లైఫ్ టైం విజ్ఞానాన్ని కలిపి చెప్పడం జరుగుతుంది. ఈ గోచారం టైటిల్ చెప్తున్నాం మనము, కానీ మనం గోచారము తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. ఎక్కువ వచ్చి ఆ రాశి యొక్క ప్రాముఖ్యత, ధైర్యాన్ని స్థైర్యాన్ని, జీవన మార్గాన్ని, ఒక హైవే ఒక ఫ్లైఓవర్ వేస్తున్నాం, ట్రాఫిక్ ఇది దీని ఇంపార్టెన్స్ తీసుకుని మనం చెప్తున్నాం. రాశి ఫలితాలు తాత్కాలికంగా ఏదో మమ అనిపించుకునేసి మా వీడియో ఇంతమంది చూసారు, 2,000 మంది చూసారని చెప్పుకోవడానికి కాదు. జ్యోతిషంగా చెప్పాలనేది మన ఉద్దేశం. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకు జన్మజాతకంలో నేను పితృదోషం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసాను కదా, ఇంకా రాశి ఫలితాలకు సంబంధం లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? ఎక్కువగా అమావాస్య మకా నక్షత్రం, మూల అశ్విని, ఈ 3 కేతు నక్షత్రాలే. మూల నక్షత్రం వీళ్ళ రాశిలోనే ఉంది. నడి నక్షత్రం అంటే మధ్యలో ఉంది. మూల అంటే మనకు ఆంజనేయ స్వామి అని చెప్పాను, ఆయన ఒక సాక్షాత్ పరమేశ్వరుడే. రాముడు అవతారం సమాప్తి అయిపోయింది, ఆంజనేయుడు అవతారం ఎక్కడ సమాప్తి కలదే? ఎందుకు? సాక్షాత్ శివాంశ రుద్రాంశ సంబోధుడు. పరమేశ్వరుడికి మరణం లేదు కదా, మృత్యుంజయుడు అని పేరు ఆయనకి కదా ఉంది. అందుకే ఆయన యొక్క అవతారాలు ఎప్పుడూ మరణించినట్టు ఉండవు. కాలభైరవుడు, వీరభద్రుడు, ఆంజనేయ స్వామి ఇవన్నీ మరణం ఉండవు, శివాంశలో ఉండేవి. ఎవరో కొట్టి చంపినట్టు ఏదో ఉండదు, లేదా ఇంకేదో అవతారం ముగించినట్టు కూడా ఉండదు. బావు బ్రహ్మైన. అటు ఆ మూల నక్షత్రం ఇక్కడే ఉంది, చాలా గొప్ప నక్షత్రం. అటు ఇటు ఉన్న నక్షత్రం కూడా గొప్పవే. ఏ నక్షత్రం తీసిపడదు కాదు, దేని ప్రత్యేకత మనం చెప్తాం, అది వేరే విషయం. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఎప్పుడు దైవాన్ని దగ్గరకు ఉండడం వల్ల వీళ్ళకు విశేషమైనటువంటి శక్తి వస్తూనే ఉంటుంది. నేనేం చెప్తున్నాను, వీళ్ళ రాశికి ఒక వైర్ తీసి టెంపుల్లో ఆ వైర్ చెక్కితే చాలు వీళ్ళు ఛార్జ్ అవుతూ ఉంటారు. టెంపుల్ అనేటువంటి రాశిది. కాబట్టి వీరులంతా కూడా ధనుసు ఎత్తుకున్న వాళ్ళే. కాబట్టి ఇది ఈ యొక్క రాశి యొక్క చిహ్నం అనేది ప్రపంచాన్ని కాపాడటం కోసము, ప్రపంచాన్ని ఆశీర్వదించే మంత్రోపదేశ స్థానం కూడా ఇదే. గురువు ఇక్కడే ఉన్నాడు, మంత్రోపదేశం అనేటువంటి స్థానం కూడా ఇదే. మంత్రశక్తి అంతా కూడా ఇక్కడే ఉంది. ద్రోణాచార్యుడు అనేటువంటి ఒక గొప్ప గురువు కూడా ధనుసు రాశి ప్రభావంతోనే చరిత్ర తిరగరాశాడు. ఇది విషయం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇప్పుడు దైవబలం ఎక్కువగా టచ్లో ఉండాలి. అమావాస్యకు మకా నక్షత్రం రోజు ఏదైనా అన్నదానం చేయాలి. అన్నదానం వండి మనం పెట్టలేమండి, మేమేం చేయలేదు, నువ్వేం చెప్పేసామంటారు. కాశీ, అయోధ్య ఇట్లా గొప్ప పుణ్యక్షేత్రంలో 24/7 అన్నదాలు జరుగుతుంటాయి. ఆన్లైన్ ఫెసిలిటీ ఇచ్చారు, QR కోడ్లు ఇచ్చారు. 100 రూపాయలు వేయండి, మీరు వేయగలిగిన 100 వేయండి. 1116లో నేను ఇంత మినిమం ఇంత మనం చెప్పడం లేదు కదా. ఎవరి శక్తి మేర వాళ్ళు అమావాస్య రోజు ఎవరో తింటారు అక్కడ, వాళ్ళు తింటే కొంత రక్తం వాళ్ళకి తయారవుతుంది.
ఇక్కడ మీకు మీ పితరుల ఆశీర్వాదం వస్తుంది. అంతే, వర్చువల్ కనెక్టివిటీనే కదా మొత్తము. ఇలా చేసుకోవచ్చు. మనం వండి మనం పెట్టాలంటే అయ్యే పని కాదు. ఇప్పుడు ఆ సౌకర్యాలు వచ్చాయి. ఒకప్పుడు కాలం చాలా ఇబ్బంది పరిహారాలు చేయాలంటే. బాధపడకుండా వండి పెట్టాలి. బాధపడుతూ వండి పెడితే అది పరిస్థితి కూడా రాదు. అంత కఠినంగా లేవు, ఇప్పుడు ఈజీ అయిపోయింది కాబట్టి చేసుకోవచ్చు. ఓవరాల్గా ధనుసు రాశి వారి స్థితిగతులు ఈ మాసంలో, అలాగే జీవితాంతం కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దోష నివారణ ఏ విధంగా చేసుకోవాలి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.